హాయ్ ఫ్రెండ్స్, ఓటింగ్ సరళని ఈ 15th వీక్లో ఓటింగ్ అయితే ఇంతవరకు బిగ్ బాస్ తెలుగు 8లో ఈ స్థాయిలో ఓటింగ్ ఇప్పటివరకు జరగలే. ఇవాళ అంటే ఈ వీక్ మొత్తం కూడా బాగా ఓటింగ్ జరుగుతుంది. సండే రోజు 1.5 అవర్ ఉన్నా కూడా మంచి ఓటింగ్ జరిగింది. ప్లస్ మండే రోజు బాగా జరిగింది, ట్యూస్డే జరిగింది. ఈ రోజు ఇంకా అరాచకం, ఈ రోజు విపరీతంగా ఓటింగ్ జరుగుతుంది. మరి ఈ ఓటింగ్లో ఎవరికి ఎక్కువగా ఓటింగ్ జరుగుతుంది అని చూసినట్లయితే నేను ఆల్రెడీ తమ్మునేల్లో పెట్టా. అదేవిధంగా టాప్ గేర్లో దూసుకుపోతున్న గౌతమ్ ఓటింగ్ అని పెట్టా. ఖచ్చితంగా గౌతమ్కి ఓటింగ్ అయితే బీభత్సంగా నడుస్తుంది. మరి నిఖిల్కి ఎందుకు అంతగా రావడం లేదంటే మేబీ అసలు ఎందుకు రావడం లేదు ఏంటి అనేది నా ఎనాలిసిస్ ప్రకారం నేను చెప్తాను. ఎలా జరిగింది అసలు అంటే సండే రోజు నాగ్ సార్ వెళ్ళటంతో విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. ప్లస్ నాకు సార్ 10:30కి ఓటింగ్ లైన్స్ అయితే స్టార్ట్ అవుతాయి అని అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా 10:30కి కొంచెం ఒక 5 మినిట్స్ అలా అయితే ఓటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయినటువంటి ఓటింగ్లో విపరీతంగా ఓటింగ్ ఎవరికి ఎక్కువ పడ్డది సండే రోజు అని చూసినట్లయితే సండే రోజు గంప గుత్తగా వన్ సైడ్ వార్ అన్నట్టు అయిపోయింది. కంప్లీట్గా నిఖిల్కే ఓటింగ్ జరిగింది. సండే రోజు ఆ కొద్దిసేపు ఆ ఓటింగ్ మొత్తం కూడా నిఖిల్కి సంబంధించిన ఓటింగ్ జరిగింది. అదేవిధంగా విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వడం అనేది కూడా చాలా మంది విష్ణుప్రియ ఫ్యాన్స్ అయితే వాళ్ళు జీర్ణించుకోలేకపోయినారు. అరే విష్ణుప్రియ ఎలా ఎలిమినేట్ అవుతుంది, ఏంది మేము అంత కష్టపడి అన్ని ఓట్లు వేసినాం కదా అని అయితే వాళ్ళందరూ అనుకున్నారు. ఫైనల్గా చూస్తే వాళ్ళు ఆ రోజు ఎక్కువగా నిఖిల్కి ఓటు వేశారేమోనైతే అనిపించింది నాకు. ఎందుకంటే నిఖిల్ ఓటింగ్తో పాటు విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వడం అనేది విష్ణుప్రియ ఫ్యాన్స్కి వాళ్ళకి నచ్చలే. దాని కారణంగా వాళ్ళందరూ కూడా లేదు మేము నిఖిల్కి వేస్తాం. నిఖిల్కి ఇంకోటి ఏంటంటే విష్ణుప్రియ అక్కడ ప్రేరణ లేడీ విన్నర్ కావాలి అని చెప్తూనే నిఖిల్ నా అజంప్షన్లో నా ఊహకి నేను విన్నర్ అయి ట్రోఫీ పట్టుకున్నట్టు నిఖిల్ రన్నర్ అయినట్టు నా పక్కన నిలబడ్డట్టు నాకు అనిపించింది. కానీ ఇక్కడ చూస్తే నేను ఎలిమినేట్ అయిపోతున్నా అనే ఈ పదాలు కూడా విష్ణుప్రియ ఆ రోజు వాడింది. ఫైనల్గా చూస్తే విష్ణుప్రియ బయటికి వచ్చిన తర్వాత విష్ణుప్రియ అటు ప్రేరణ లేడీ విన్నర్ కావాలంటూనే ఇటు నిఖిల్ విన్నర్ అవుతాడు అని సూర్యునికి అంటే సన్ అంటే కప్పు అనమాట, కప్పు పెట్టి మనకి యూనివర్స్ సోలార్ సిస్టమ్ ఇమేజ్ ఇచ్చారు కదా, దాని ప్రకారం నిఖిల్ అయితే కప్పు విన్నర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, ట్రోఫీ గెలుచుకుంటాడు విన్నర్ అనేసి విష్ణుప్రియ నిఖిల్ని చాలా దగ్గరగా కప్పు ఉంచడం జరిగింది, ట్రోఫీకి దగ్గరగా ఉంచడం జరిగింది. మేబీ మరి ఆ రోజు విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతూ చెప్పిన మాటలు కనుక విష్ణుప్రియ ఫ్యాన్స్ సీరియస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే చాలా మంది విష్ణుప్రియ చెప్పింది కాబట్టి విన్నర్ అయ్యే అవకాశం నిఖిల్కి ఉందన్నారు కాబట్టి మేము నిఖిల్కే వేస్తాము అని అనుకొని కూడా ఉండొచ్చు. ఇవన్నీ క్యాలిక్యులేషన్ చూసుకుంటే నిఖిల్కి ఫస్ట్ డే సండే రోజు ఆ కొద్దిసేపు విపరీతమైన ఓటింగ్ జరిగింది. మనం అసలు యూట్యూబ్లో ఇన్స్టాలో కనుక చెక్ చేసుకుంటే ఆ రోజు మీరు ప్రతి నిమిషానికి ఒకసారి కనుక మీరు దాన్ని రీఫ్రెష్ చేసి చెక్ చేసినట్లయితే మైండ్ బ్లోయింగ్, ఏంట్రా ఇంత ఓటింగ్ జరుగుతుంది అనిపించింది ఆ రోజు. అలా చూస్తే నిఖిల్కి సండే రోజు 56% దాకా ఓటింగ్ జరిగింది. ఆశ్చర్యం అయిపోయింది, ఇంకేం లేదు, అసలు వార్ మొత్తం వన్ సైడ్ అయిపోయింది. ట్రోఫీ 100% నిఖిల్ చేతిలోనే ఉంటుంది, ఫిక్స్ అయిపోయినాం ఆ రోజు. కానీ మండే రోజు చూస్తే కనుక మండే రోజు కొంత నిఖిల్ ఓటింగ్ 55-56 ఉన్నటువంటి నిఖిల్ ఓటింగ్ 50 బిలోకి కొన్ని సైట్లలో 51-52 కూడా మండే రోజు నిఖిల్ ఓటింగ్ అలా ఉందన్నమాట. మండే రోజు నైట్ వరకు అలా చూసుకుంటే నిఖిల్ ఓటింగ్ 51-50 మీదకి అయితే రావడం జరిగింది. కానీ గౌతమ్ ఓటింగ్ చాలా చాలా అంటే చాలా తక్కువగా 26% ఉంది. గౌతమ్ ఓటింగ్ మండే రోజు చూసుకుంటే 26% ఓటింగ్ ఉంది. కానీ అది ట్యూస్డేకి వచ్చేసరికల్లా గౌతమ్ ఓటింగ్ పుంజుకుంది. ట్యూస్డే రోజు గౌతమ్ ఓటింగ్ విపరీతంగా పుంజుకుంది. నిఖిల్ ఓటింగ్ మండే రోజు కూడా ఆల్మోస్ట్ 50, మండే నైట్ కనుక మనం చెక్ చేసినట్లయితే కొంత 50-49 ఈ రకంగా నిఖిల్ ఓటింగ్ ఉండే. కానీ ట్యూస్డే రోజు కనుక చూస్తే మాత్రం ఎక్కడో కొద్ది తేడా అయితే జరిగింది. మరి ఎవరు ఫ్యాన్సో ఏమో కానీ కొంత డైవర్ట్ అయిపోయి గంపగుత్తగా కంప్లీట్గా గౌతమ్కి ఓట్లు వేసిన పరిస్థితి అయితే ట్యూస్డే రోజు కనిపించింది. ట్యూస్డే రోజు కనుక మీరు చూస్తే గౌతమ్ యొక్క ఓటింగ్ ఒక్కసారిగా చాలా స్పీడ్, అంత స్పీడ్గా గౌతమ్కి బాగా ఓటింగ్ జరిగింది ట్యూస్డే రోజు. ఇటు చూస్తే ట్యూస్డే రోజు ఎండింగ్ వరకు చూసినట్లయితే గౌతమ్కి 26 నుంచి 33,
తర్వాతకి నిన్న మండే రోజు 33-34 వరకు వచ్చింది గౌతమ్ ఓటింగ్. కానీ ట్యూస్డే రోజు చూస్తే ట్యూస్డే 38% వరకు వచ్చింది. ట్యూస్డే రోజు అంటే నిన్న గౌతమ్ ఓటింగ్ 38% ఓటింగ్ గౌతమ్ తెచ్చుకుంటే నిన్న ఎండింగ్ వరకల్లా నిఖిల్కి వచ్చిన ఓటింగ్ 44% ఉంది. అలా చూసినా ఇద్దరి మధ్య ఆల్మోస్ట్ 6% డిఫరెన్స్ ఉంది నిన్న నైట్ వరకు ఓటింగ్ సరళిని చూసినట్లయితే. కానీ ఎక్కువగా నిన్నటి నుంచి మాత్రం గౌతమ్కి బాగా ఓటింగ్ జరుగుతుంది. సండే మండే ఆల్మోస్ట్ నిఖిల్కి బాగా ఓటింగ్ జరిగింది. ట్యూస్డే రోజు కావచ్చు, ఈ రోజు కావచ్చు, ఈ 2 రోజులు చూస్తే గౌతమ్కి విపరీతంగా జరుగుతుంది. నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఏమైనా. సండే రోజు మండే రోజు నిఖిల్కి విపరీతమైన ఓటింగ్ జరిగింది. కానీ ట్యూస్డే వెడ్నెస్డేకి వచ్చేసరికల్లా నిఖిల్కి కాస్త ఓటింగ్ తగ్గి ఆ ఓటింగ్ మొత్తం కూడా గౌతమ్కి కన్వర్ట్ అయిందేమో. గౌతమ్కి ట్యూస్డే అండ్ వెడ్నెస్డే ఈ రోజు కనుక ఓటింగ్ చూస్తే గౌతమ్ విపరీతంగా పెరిగిపోయి అటు నిఖిల్ ఓటింగ్ తగ్గిపోయి ఇద్దరు కూడా ఈక్వల్ అయ్యారు. ఈ వీడియో చేయడానికి ముందు చూసినట్లయితే గౌతమ్ ఓటింగ్ ఆల్మోస్ట్ 40+% ఓటింగ్ తోటైతే చాలా దగ్గరగా నిఖిల్కి అయితే ఉన్నాడు. నిఖిల్ ఓటింగ్ 42% ఉంటే గౌతమ్ ఓటింగ్ 40% అయితే ఉంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ అంచనా ప్రకారం రేపు గనక ఓటింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కొత్తగా కాబట్టి రేపు ఒక్కరోజు 100% నాకు తెలిసినంత ఇదే ఫ్లో అయితే ఇంకా కొత్త వాళ్ళు యాడ్ అయితే గౌతమ్కి ఎక్స్ట్రా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగితే ఓట్లు వేసే వాళ్ళది రేపు గౌతమ్ అండ్ నిఖిల్ మధ్య ఇద్దరు నా అంచనా ప్రకారం నిఖిల్కి 42% ఇవాళ ఓటింగ్ ఉంది. ఇటు గౌతమ్ చూస్తే 40% ఓటింగ్ తోటి ఉన్నాడు. ఇద్దరు డి అంటే డి అనే పరిస్థితి చాలా దగ్గరగా ఉంది. ఈ సిచ్యువేషన్ రేపటికి నాకు తెలిసి గౌతమ్కి 41%, నిఖిల్కి కూడా 41% అవుతుందేమో అని అంచనా. ఎందుకంటే ఫస్ట్ రోజు సండే రోజు చూస్తే నిఖిల్ 56% ఓటింగ్ వరకు కూడా ఉంది. చిన్నగా స్లోగా అది తగ్గుతూ వస్తూ ఇవాళ 42% దగ్గర నిఖిల్ ఓటింగ్ ఉంటే గౌతమ్ ఓటింగ్ 26% నుంచి స్లోగా పెరుగుతూ ఈ రోజుకి వచ్చేసరికల్లా 40% ఓటింగ్ అయితే గౌతమ్ ఓటింగ్ రావడం జరిగింది. ఇదే మీరు యావరేజ్ మీరు కూడా అబ్జర్వ్ చేసినట్లయితే రేపు నాకు తెలిసి ఇద్దరు ఓటింగ్ కూడా ఈక్వల్ అవుతాదేమో అని అయితే అనిపిస్తుంది. గౌతమ్కి 42% ఓటింగ్, నిఖిల్కి 42% ఓటింగ్ లేదంటే గౌతమ్కి 1% పెరిగి నిఖిల్కి 1% తగ్గుతుందేమో. ఇద్దరిది 41% మీద ఉంటుందేమో ఓటింగ్ అనేది అయితే నాకు ఎందుకో అనిపిస్తుంది. మేబీ చూడాలి ఇక ఉంటుందా, మరి ఎవరైనా దాటేసుకుంటారా, లేదు నిఖిల్ ఓటింగ్ పెరిగి మళ్ళీ నిఖిల్ ఓటింగ్ 44 అలా పెరిగిపోతుందా, ఇటు గౌతమ్ని 38 ఇట్లా తగ్గిపోతుందా ఏందో తెలియదు. కానీ మొత్తానికి ఈ రోజు మాత్రం నిఖిల్ ఓటింగ్ 42% ఉంది, ఇటు గౌతమ్ ఓటింగ్ చూస్తే 40% ఓటింగ్ ఉంది. రేపు గనక నిన్న గౌతమ్కి విపరీతమైన ఓటింగ్ జరిగింది. ఇదే ఓటింగ్ రేపు కూడా గౌతమ్కి జరిగితే మాత్రం గౌతమ్కి ఈ ఓటింగ్ పడితే మాత్రం 100% చాలా టఫ్ గా ఉంటది. విన్నర్ ఎవరో చెప్పడానికి అంత కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి. స్టేజ్ మీద మామూలుగా ఉండదు, ఎవరికి తెలియదు. ఇక్కడ బయట ఓటింగ్ చూసినా ఎక్కడ చూసినా అలానే ఉంటది. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయాలి ఏంటంటే మా టీవీ వాళ్ళు కూడా నిఖిల్ గౌతమ్ వీళ్ళిద్దరు ఫోటో పెట్టయితే ఒక కమ్యూనిటీ పెట్టేసి ఒక ఫోటో పెట్టేసి వాళ్ళు అడగడం జరిగింది. అక్కడ కూడా చాలా మంది చూసినట్లయితే అది నిన్న పెట్టారు. దానికి సంబంధించి మీరు కామెంట్స్ కనుక ఒకసారి చెక్ చేయండి. ఎంతమంది గౌతమ్ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నారు నిన్నటి నుంచి. అంతకుముందు నిఖిల్కే ఉంది ఎక్కువ. నిన్నటి నుంచి కనుక చూసినట్లయితే గౌతమ్కి ఎక్కువగా పాజిటివ్ ఓటింగ్ అయితే బాగా జరుగుతుంది. మీరు చెక్ చేయండి. నేనేదో ఎక్కడ చూసినా ఏంది లెక్కలంటే మీరు ఒకసారి చెక్ చేయండి. నేను చెప్తున్నాగా మా టీవీ స్టార్ మాలోనే మీరు ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తే కమ్యూనిటీలో మీరు ఫోటో పెట్టారు, ఇద్దరిది పెట్టి అక్కడ పెడితే మీరు అక్కడ ఉన్నటువంటి కామెంట్స్ కనుక మీరు చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది ఏంట్రా ఇంతమంది అనిపించచ్చు. మేబీ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కొంతమంది చూసి అక్కడికి వచ్చి నిఖిల్ అని కూడా పెట్టే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇప్పటికి నేను వీడియో చేయడానికి ముందు వరకు కనుక మీరు చూసినట్లయితే ఎంతమంది గౌతమ్ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నారు, ఎంతమంది నిఖిల్ అవ్వాలని కోరుకుంటున్నారు, ఎంతమంది ప్రేరణ అవ్వాలని కోరుకుంటున్నారు, ఎంతమంది నబీల్ అవ్వాలని కోరుకుంటున్నారు, ఎంతమంది అవినాష్ అవ్వాలని కోరుకుంటున్నారు మీరు చూడండి. చూస్తే అర్థమవుతుంది. నా అంచనా ప్రకారం నిఖిల్ లేదా గౌతమ్ వీళ్ళిద్దరిలోనే విన్నర్ ఉంటాడు 100%. కాకపోతే ఎవరు ఉంటారో ఏమో చెప్పలేము. ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా 2 రోజుల ఓటింగ్ ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరు ఓటింగ్ ఏమైనా తారుమారు కావచ్చు. ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి.
ఎవరికి వారు ఎవరు కూడా గివ్ అప్ ఇవ్వకండి. ఖచ్చితంగా ఓటింగ్లో అయితే పాల్గొనండి. మిస్డ్ కాల్ ఇవ్వడం మర్చిపోవద్దు. అదేవిధంగా డిస్నీ ప్లస్ హాట్స్టార్ తెలుగులో కూడా ఓటు వేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇవి రెండు చాలా కీలకం. చాలా మంది మిస్డ్ కాల్ ఇస్తారేమో కానీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ తెలుగులో కొంచెం తగ్గుతుండొచ్చు. అక్కడ కూడా చాలా మంది కనుక 2 రోజులే ఉంది. ఈ రోజు కూడా నేను వీడియో పెట్టిన తర్వాత కూడా ఎవరైనా డిస్నీ ప్లస్ హాట్స్టార్ తెలుగులో ఓటు వేయకపోతే అక్కడ కూడా వెళ్ళి వేయండి. చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అదే తర్వాత ప్లేస్లో కనుక చూస్తే నబీల్ అండ్ ప్రేరణ మధ్య టఫ్ ఉంటుందేమో అని చాలా అంటే చాలా అనుకున్నాం. కానీ నబీల్ ఓటింగ్ కొద్దిగా పెరిగింది, కానీ ప్రేరణ ఓటింగ్ ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఉంది. నబీల్తో పోల్చుకుంటే డబుల్ ఉంది ప్రేరణ ఓటింగ్. కాబట్టి ప్రేరణని ఢీ కొట్టడం అనేది చాలా కష్టంగానే ఉంది. కాకపోతే 4th ప్లేస్లో 100కి 100% నబీలో ఉంటాడు. 3rd ప్లేస్ చూసిన సరికల్లా ప్రేరణ కొనసాగుతుంది. ప్రేరణ మీరు మండే రోజు చూస్తే ప్రేరణ 2nd ప్లేస్కి వస్తుంది 100%. గౌతమ్ని విన్నింగ్ నెడుతుందేమో అనేది అనుకున్నాం. కానీ ప్రేరణకి సండే రోజు కూడా కొద్దిగా ప్రేరణకు బాగా జరిగింది. మండే రోజు కూడా ప్రేరణకి మంచి ఓటింగ్ జరిగింది. కానీ ట్యూస్డే అండ్ వెడ్నెస్డే చూస్తే మాత్రం ఒక కాన్స్టెంట్ ఓటింగ్ అయితే ప్రేరణకు నడుస్తుంది. ఎక్స్ట్రా ఫాలోవర్స్ అయితే పెరగలేదని అయితే నాకు అనిపించింది ఓటింగ్ ప్రకారం చూస్తే. అటు అవినాష్ కూడా ఎంతో ఎంటర్టైన్ చేస్తున్నాడు హౌస్లో. కానీ అవినాష్కు ఓటింగ్ ఎందుకు జరగట్లేదో ఇది మాత్రం ఆశ్చర్యం అనిపిస్తుంది. హౌస్లో అంత ఎంటర్టైన్ చేస్తూ లైవ్ చూసే వాళ్ళకైతే ఎంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. అసలు మీరు ఎంటర్టైన్ లేకుండా ఉన్నట్టయితే మీరు అసలు చూడలేరు, అంత బోర్గా అనిపిస్తుంది. కానీ సిచ్యువేషన్ చూస్తే అవినాష్ అంత టాస్క్లు కూడా తను బాగానే ఆడిండు. అయినా సరే ఒక అవినాష్కి అయితే ఓటింగ్ జరగట్లేదు. మెయిన్ రీజన్ ఏంటంటే నామినేషన్స్లోకి రాకపోవడం అని అంటున్నారు. కానీ నామినేషన్స్లో కూడా అంటే ఒకసారి వచ్చిననుకో, ఇది 2nd టైం. మేబీ ఆ నామినేషన్స్లోకి వస్తేనే ఆడియన్స్ కనెక్ట్ అవుతారా అంటే ఈ సీజన్ కనుక చూస్తే ఎస్, అవును, నామినేషన్స్లోకి ఎప్పుడు వస్తుంటేనే సేవ్ అవుతారు. మీరు బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ చూస్తే హౌస్లోకి ఎంతమంది వెళ్తున్నారో వాళ్ళందరూ కావాలని గొడవలు పెట్టుకొని మరీ నామినేషన్స్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు బయట ఎవరు వెళ్ళాలని చూస్తున్నా వాళ్ళందరికీ చాలా క్లారిటీ వచ్చింది. అమ్మో, మనం ఎన్ని టాస్కులు మంచిగా ఆడినా, ఎంత చేసినా, ఎంత కరెక్ట్గా రూల్స్ ఫాలో అయినా మనం నామినేషన్స్లోకి రాకపోతే అసలు మనకు ఓటింగ్ జరగదా అనే పరిస్థితి ఈ బిగ్ బాస్ తెలుగు 8 సీజన్లో పటాపంచలైంది. బిగ్ బాస్ సీజన్ తెలుగు 9 సీజన్ మీరు కనుక చూస్తే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ నామినేషన్ అంటే భయపడ్డారు కదా. ఈసారి నెక్స్ట్ సీజన్లో నామినేషన్స్లోకి పోకపోతేనే భయపడే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే అంత క్లారిటీ ఇచ్చారు ఆడియన్స్. మీరు నామినేషన్స్ భయపడకండి అయ్యా, నామినేషన్స్లోకి రండి, అసలు ఫస్ట్ వీక్ నుంచే మొదలు పెట్టాలి నామినేషన్ అనే స్థాయిలో అయితే ఈసారి జరిగింది. ఎందుకంటే తర్వాతకు వచ్చిన వాళ్ళలో ఎవరు గుంజుకున్నారు, ఒక్క గౌతమ్ ఒకటే నిలబడ్డాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వచ్చిన వల్ల. అది కూడా కొన్ని కారణాల వల్ల ఆడియన్స్ బాగా గౌతమ్కి కనెక్ట్ అయ్యి కొంచెం టాస్కులు ఏదైనా సరే చూస్తే కొంచెం ఫౌల్ గేమ్స్ ఇట్లాంటిలో ఒక రూల్స్గా ఒక పద్ధతిగా మాట్లాడుతున్నాడు, ఒక మెచ్యూరిటీగా అవపడుతున్నాడు అనే విధంగా. ప్లస్ సీజన్ 7లో కూడా తను ఆడిన విధానం అదంతా చూశారు కాబట్టి ఎక్కువగా కనెక్షన్ చిన్నగా అయితే పెరిగిపోయింది. మీరు గౌతమ్ విషయంలో కూడా చూస్తే ఫస్ట్ టైం ఎలిమినేట్ అయిపోయాడు. మణికంఠ నేను వెళ్ళిపోతా బయటికి అన్న కారణంగా గౌతమ్ నిలబడి తర్వాత వీక్ నుంచి కూడా తను పుంజుకుంటూ ఈ స్థాయికి అయితే వచ్చాడు. ఆడియన్స్ని ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. లేదంటే గౌతమ్ కూడా ఎప్పుడు వెళ్ళిపోయేటోడు. నెక్స్ట్ సీజన్ కనుక మీరు చూస్తే 100% నేను విన్నర్ అవ్వాలరా, నాకు ఓటింగ్ బాగా టాప్ 5లో ఉండాలనుకున్న వాళ్ళు ఫస్ట్ వీక్ నుంచే నన్ను నామినేషన్లో పెట్టనరా, నీకు దండం పెడతాను, నన్ను నామినేషన్ చేయండి రా, నేనేమనుకోడు, అసలు మీ మీద గొడవ కూడా పడదు, నాకు నామినేషన్ చేయండి అని బతిలాడి నామినేషన్ వేయించుకునే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్లో ఇది ఉంటుందని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఈసారి మీరు చూస్తే అవినాష్ ఏం తక్కువ ఆడిండు, తనకున్న దొరికిన ఛాన్స్ వల్ల మంచిగానే గేమ్స్ టాస్క్లు ఆడిండు. ఎంటర్టైన్మెంట్ కూడా ఏ స్థాయిలో చేస్తున్నాడు. అసలు ఎంటర్టైన్మెంట్లో అవినాష్ని పిండి పడేస్తారు, ఎక్కడికక్కడ పులుసు చేస్తారు, ఆ రకంగా పిండుతున్నారు. కానీ ఓటింగ్ మాత్రం ఆడియన్స్ వేయట్లే. కారణం ఏంటంటే నామినేషన్స్లోకి ఎక్కువ రాలేదు కాబట్టి ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ ఫైనల్ వీక్లో కూడా చూస్తే అవినాష్కి వెయ్యాలనే ఉంది, కానీ అవినాష్కి వేస్తే మా ఓటు ఉపయోగం ఉండనట్టుందిగా, ఇప్పుడు లాస్ట్లో ఉన్నాడుగా, టాప్ 5లో ఉన్నట్టుందిగా, కాబట్టి అవినాష్కి వేయడం ఎందుకులే, టాప్లో ఉన్న వాళ్ళకే ఎక్కువ వేసుకుందాం అని కూడా చాలామంది ఆలోచించి ఆ రకంగా ఓట్లు వేస్తున్నారు. ఇది ఒక కారణం. అయితే మొత్తానికి ఫస్ట్ నుంచి నామినేషన్స్లోకి వస్తూ ఎన్ని ఫౌల్ గేమ్స్ ఆడరు, ఏమైనా చేయరు, అయినా సరే ఆడియన్స్ మనసును దోచుకుంటే మాత్రం మీకు మంచి ఓటింగ్ జరుగుతుంది, టాప్ 5కి రావడానికి అవకాశాలు ఉంటాయి.
నెక్స్ట్ వీక్ నుంచి నెక్స్ట్ సీజన్ అయితే చాలా అంటే చాలా బాగుండొచ్చు. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళు కూడా కావాలని గొడవలు పెట్టుకొని కూడా నామినేషన్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ సీజన్ బాగా గుణపాఠం చెప్పింది. నువ్వు ఎంత టాస్క్లు ఆడు, ఎంత ఎంటర్టైన్ చేయి, నామినేషన్స్లోకి రాకపోతే ఆడియన్స్ కనెక్ట్ కావట్లేదు అనేది పటాపంచలు అయిపోయింది ఈ సీజన్తో. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి నా ఓటింగ్ సరళి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.